హల్లెలూయా హల్లెలూయా. దేవాతి దేవుడికి కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు. మరి అవకాశం ఇచ్చిన దైవజనులు డేవిడ్ పాలయ్య గారికి నా వందనాలు. ఇంకా లాజరస్ నాన్నగారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. మరి దేవుడికి మహిమ కలుగును గాక. మరి జేజీఎం టీం ద్వారా దేవుడు నన్ను అనేక స్థలాల్లోకి నడిపించి ఆయన నన్ను వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. మీ అందరూ చేస్తున్న ప్రార్థన నా పట్ల దేవుడు ఎంతో కృప చూపించి మంచి ఆరోగ్యం నాకు ఇచ్చారు. అందుని బట్టి కూడా దేవుడికి నేను స్తుతులు చెల్లిస్తున్నానండి. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు. ఎందుకంటే నా కోసం అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ దినాన్న మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. అందరూ తీసి చూడండి, నేను చదువుతాను. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరిను ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు హిత్తీల దేశమంతయోటు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. అల్పురాలను తండ్రి నన్ను మరుగు చేయండి ప్రభువా. నాయన అయ్యా నీ మాటను పట్టుకొని మాట్లాడే యోగ్యత కూడా నాకు లేదు తండ్రి. అలాంటి నన్ను నువ్వు తండ్రి నిలబెట్టుకుని ప్రభువా నాలో నుంచి నువ్వు మాట్లాడుతున్నావయ్యా. ఈ దినాన్ని కూడా ప్రభువా అయ్యా నాలో నుంచి పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. మీ వాక్యాన్ని బయలు వెళ్ళి చేయమని అడుగుచున్నాను. మీ వాక్యం ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తండ్రి వాళ్ళ హృదయాలలో ఆనందం పుట్టించులాగున తండ్రి సహాయము చేయమని, వాక్యములో ఉన్న సత్యమును ఆయన బయటికి రావడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా సేవకుడైన మోషే అంట చనిపోయారు. మోషే ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప నాయకుడు. చనిపోయాడు. తను చనిపోయాక ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి ఎవ్వరూ లేరు. ఈ ప్రజలందరూ యెహోషువ కూడా ఎక్కడున్నారంటే అరణ్యంలో ఉండిపోయారు. వీళ్ళని పరిపాలించడానికి మోషే లేడు. ఎందుకంటే మోషే వంటి నాయకుడు ఇంకెవరూ లేరు. మోషేలాగా పరిపాలించిన నాయకుడు ఎవరు లేరు. మోషేలాగా నమ్మకత్వంగా ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. అంత సాత్వికుడు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే 40 లక్షలకు పైగా జనాంగం ఉన్నారు వీళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు 10 లక్షల మంది అరణ్యంలోకి వచ్చినప్పుడు, కానీ పెరిగి 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 వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తా 40 లక్షలకు దాటేశారన్నమాట. ఇలాంటి ఈ ప్రజలను పరిపాలించాలంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత నేర్పు ఉండాలి, దేవుడు సహాయము కూడా ఉండాలి. అయితే యెహోషువతో దేవుడు అంటున్నారంట, నీకు నేను అప్పగిస్తున్నాను ఈ జనాంగాన్ని, నువ్వు నడిపించు, నువ్వు నాయకుడిగా ఉండు. నా సేవకుడైన మోషే చనిపోయాడు, నువ్వు నాయకుడిగా ఉండి నువ్వు నడిపించు అని చెప్తుంటే యెహోషువ అండి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎలాగంటే ప్రభువా ఈ జనాంగం 40 లక్షలకు పైగా ఉన్నారు. మోషే అంత ఓపిక కానీ, మోషే అంత సహనం కానీ, మోషే అంత ధైర్యము కానీ నాకు లేదు. నేను ఎలాగ వీళ్ళని తీసుకెళ్ళాలి? వీళ్ళు నా మాట వింటారా? వీళ్ళు నీ మాటే వినలేదు చాలాసార్లు. నేనే ఎంత ప్రభువా నా మాట వింటారా? వీళ్ళు లోబడనొల్లని ప్రజలని మీరే అన్నారు కదా, మరి వీళ్ళని ఎలాగ నేను తీసుకెళ్ళాలి ముందుకి అని అడుగుతుంటే 5వ వచనం చూడండి. నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకి తోడయుండునట్లు నీకు తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఇక్కడ 3 మాటలు ఉన్నాయండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు దేనికి భయపడకో. నువ్వు నాయకుడు అంతే. ఆ నాయకత్వం జరిగించేది ఎవరు? నేను. నీలో ఉండి నేను జరిగిస్తాను, నిన్ను నేను నడిపిస్తాను. కేవలం నువ్వు నాయకుడివి, నువ్వెన్ను తట్టి నేను నడిపిస్తాను. మోషేని నడిపించినట్టుగా నిన్ను నడిపిస్తాను. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. ఈ జనంగాను చూసి నువ్వు భయపడుతున్నావా? భయపడకు, నేనున్నాను నీకు తోడుగాని దేవుడు వాగ్దానం చేస్తున్నారంట. నిబ్బరంగా ఉండు, ఇటు అటు తొలగకు, ఎవరి వైపు చూడకు. నేను నీకు ఏ పని అప్పగించానో ఆ పని చేయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
తర్వాత వారికి పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయంగా నీవు ప్రజల స్వాధీనము చేసేదవు. నువ్వు ఎప్పుడైతే ప్రజలతో పాటు నువ్వు ముందుండి ప్రజలు నడిపిస్తావో, నేను ఇస్తానన్న కానాను దేశాన్ని నేను వాళ్ళకి ఇస్తాను, కాబట్టి నువ్వు ముందుండి నడిపించు. నువ్వు ఎక్కడ కూడా అనాలోచన పెట్టుకోకు, ఎక్కడా కూడా అనుమానం పెట్టుకోకు. నేను చేస్తానన్నానంటే చేస్తాను, నేను వాగ్దానం ఇచ్చాను, కానాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని, నేను నడిపిస్తాను, నువ్వు ముందు వెళ్ళు అని చెప్తున్నారంట. తను చాలా విషయాలండి. యెహోషువ దేవుడితో చాలా మాట్లాడతాడనమాట. తర్వాత 7వ వచనం, అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడు, బహుధైర్యముగా నుండు. ఎందుకంటే యెహోషువ పిరికి వ్యక్తి, చాలా పిరికి వ్యక్తి. ఎందుకంటే యెహోషువ ఎక్కడ కూడా మోషే కంటే ముందు వెళ్ళలేదు, మోషే వెనకాలే ఉన్నాడు. మోషేకి పరిచర్య చేశాడు. ఎలాగ పరిచర్య అంటే, మోషే బట్టలు ఉతికేవాడంట. చూడండి, మోషే అలసిపోయి ఉంటే తనకు ఆహారం అందించేవాడు. అలాంటి పరిచర్య. మోషే జాగ్రత్తలన్నీ కూడా ఎవరు చూసుకున్నారో తెలుసా అండి? యెహోషువనే చూసుకున్నాడు. పరిచారకుడు అంటే ఏంటో తెలుసా అండి? ఒక దైవ సేవకుడికి తన వంతు సహాయం చేసే వ్యక్తిని పరిచారకుడు అంటారు. దైవ సేవకుడికి పనిలో సహాయపడే వ్యక్తిని పరిచారకుడు అంటారు. మందిరములో పనిచేసే వ్యక్తిని పరిచారకులు అంటారు. దేవుడు పని మందిరములు ఏ పని చేసిన వాళ్ళని పరిచారకులు అంటారు. కుర్చీలు తీసినా, లేకపోతే దులిపినా, లేకపోతే తుడిచినా, తడిబట్ట పెట్టిన వీళ్ళందరూ ఎవరో తెలుసా అండి? పరిచారకులు. మోషే కంట యెహోషువ అలాగే పరిచర్య చేశాడంట, నమ్మకంగా చేశాడంటండి. అంటే ముందు మోషే నాయకత్వం చేస్తున్నాడు కదా, నాకు కూడా ఏదో పదవి ఇస్తాడు, ఒక పదవి కావాలని ఆశించలేదంట. దైవజనుడికి పరిచర్య చెయ్యాలి, నేను దైవజనుడు వెనకాల ఉండాలి, ముందు ఉండకూడదని చెప్పి పరిచర్య చేశాడంట. తను చాలాసార్లు మోషే విసిగిపోయాడు ఇశ్రాయేలు ప్రజల వల్ల. అలాంటి టైంలో కూడా యెహోషువ వెనకాల ఉన్నాడంటండి. మోషేకి తోడుగా ఉన్నాడంట. అలసిన సమయములో, బాధపడిన సమయములో, నీరసం వచ్చిన సమయములో తను వెన్ను తట్టి వెనకాల నడిపించాడు యెహోషువ. కనిపించాడు ఎక్కడ కూడా. పరిచారకుడు అంటే, పరిచారకుడికి ఎలాంటి బహుమతులు ఉంటాయో తెలుసా అండి? విలువైన బహుమతులు ఉంటాయి. అందుకే దేవుడు మోషే తర్వాత నువ్వు నాయకుడిగా ఉండు. ఎందుకంటే తను చేసిన పరిచర్య అంతా ఎవరు చూశారు? దేవాతి దేవుడు చూశారు. అధికారాన్ని కోరుకోలేదు యెహోషువ, అధికారాన్ని కోరుకోలేదు, లేకపోతే ఒక స్థానం కావాలని కోరుకోలేదు. ఒక పరిచారకుడుగానే ఉండాలని కోరుకున్నాడు. మోషేకి నమ్మకంగా ఉండాలని కోరుకున్నాడు. మోషే దేవుడి ఇల్లంతట్లో ఎలాగైతే దేవుడికి నమ్మకంగా ఉన్నాడో, మోషేకి యెహోషువ నమ్మకంగా ఉన్నాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే కిందకొస్తులోకి కొన్ని మాటలు ఉంటాయి చూడండి. 9వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియుకుము. నువ్వు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. పిరికివాడు, చాలా పిరికివాడు మాట. ఈ జనాంగాన్ని చూస్తులకు భయం వచ్చేసిదంట. బాబోయ్, వీళ్ళు అంటే ఎంత రకాలుగా ఉంటారు చూడండి. సంఘంలో అయినా, కుటుంబంలో అయినా, ఎక్కడైనా రకరకాల మనుషులు ఉంటారు కదా. ఒకళ్ళకి మంచి చెప్తే ఇంకొకళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఒకళ్ళకి న్యాయం తీరిస్తే ఇంకొకళ్ళు అంటారు మాకు న్యాయం తీర్చలేదు అంటారు. ఒకళ్ళకి సహాయం చేస్తే ఇంకొకళ్ళు అంటారు మాకు సహాయం చేయలేదు నువ్వు అంటారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక భయపడిపోతున్నాడంట. ఇటు ఆలోచిస్తున్నాడు, అటు ఆలోచిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట వింటున్నాడు, ప్రజల వైపు చూస్తున్నాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్నారట, నువ్వు కుడికి తెలగుకో, ఎడమకి తొలగకో, నిబ్బరంగా ఉండు, ఏకంగా నిలబడు. నేను నిన్ను నాయకుడిగా పెట్టాలనుకుంటున్నాను, నువ్వు నిలబడు. అలాగా నేను నిన్ను నడిపిస్తాను. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు పిరికి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? ఎందుకు నీ ధైర్యాన్ని కోల్పోతున్నావు? నువ్వు ఎందుకు అలా అయిపోతున్నావు? యెహోషువ, నేను ఉన్నానని చెప్తున్నాను కదా. నువ్వు బ్రతుకు దినాలన్నింటిలో కూడా ఏ మనుషుడు నీ ఎదుటి నిలబడ్డని నేను చెప్తున్నాను కదా. నువ్వెందుకు ధైర్యం కోల్పోతున్నావు? నువ్వెందుకు అసహనంగా ఉంటున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదే. జీవం కలిగిన దేవుడు నేను నీతో ఉన్నాను కదా. నువ్వెందుకు అంత పిరికివాళ్ళ ప్రవర్తిస్తున్నావు అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారండి. కొన్ని సమయాల్లో మనం కూడా దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నాతో వస్తున్నాడా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నాకు సహాయం వస్తుందా, లేకపోతే ఏదైనా జరగకపోతే అయ్యో దేవుడు నాతో లేడే, నాకు సహాయం చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనతోనే ఉంటారు. మనం పరీక్షిస్తూ ఉంటారండి. మనం నిలబడతామా లేదా, మనం ఆయన సన్నిధిలో స్థిరంగా ఉంటామా లేదా, నిబ్బరం కలిగి ఉంటామా లేదా, లేకపోతే ఇటు వెళ్ళిపోతామా, అటు వెళ్ళిపోతాం, ఎటు అనుకూలంగా ఉంటే అటు వెళ్ళిపోతామా, లేకపోతే ఆయన్ని గట్టిగా పట్టుకుంటామా అని చెప్పి దేవుడు చూస్తారండి.
దేవుడు నమ్మకస్తులను చూస్తారంట. ధైర్యం కలిగిన వ్యక్తిని ఎన్నుకుంటారు దేవుడు. ఎవరిని పడితే వాళ్ళని ఎన్నేసుకుంటారని మనం అనుకోకూడదు. ధైర్యం కలిగిన వ్యక్తుల్ని, దేవుళ్ళో నిలకడగలిగిన వ్యక్తుల్ని, అటు ఇటు ఏ గాలి వేస్తే ఆ గాలికి వీచే వ్యక్తుల్ని దేవుడు వెన్నుకోరు. ఒక్క దాంట్లో స్థిరంగా ఉండాలి. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో స్థిరంగా ఉండాలి, నిలబడాలి, వాక్యంలో నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి. మనం గట్టిగా పట్టుకోవాలి మన దేవుణ్ణి. ఆయన ఎవరండి? భూమికి ఆకాశానికి సృష్టికర్త. భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఆయన. ఆయన సృష్టికర్త. ఈ చాలామంది ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోలేక మన దేవుడి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ మన దేవుణ్ణి తెలుసుకుంటే, ఆయన ఎవరో రుచి చూస్తే విడిచిపెట్టరు ఎవరో కూడా. తెలియక కొంతమంది మాట్లాడుతున్నారు అలా. కానీ సత్యాన్ని ఎరిగితే, ఆ సత్యం ఏంటో తెలుసుకుంటే, అందులో జీవం ఎంత ఉందో తెలుసుకుంటేనంట విడిచిపెట్టలేరండి దేవుణ్ణి. జీవం కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన నిరంతరము కూడా జీవిస్తున్నారు. యెహోషువకు చెప్తున్నారు, నేను జీవం కలిగిన దేవుణ్ణి. నువ్వెందుకు ఈ జనాంగాన్ని చూసి భయపడుతున్నావు? వాళ్ళకి నువ్వు భయపడవలసిన పనేంటి? నేను చెప్తున్నాను నిన్ను వెళ్ళమని. నువ్వు నడిపించడానికి నువ్వు నాయకుడు, నువ్వు సమర్థుడివి. ఎందుకని సమర్థుడంటే పరిచర్య చేశాడు. ఎవరికి? దాసుడికి, ఆయన సేవకుడికి, మోషేకి పరిచర్య. మనము కూడా మన సంఘాల్లో మన దైవజనులకి పరిచర్య చేయాలి. మన సంఘములో పరిచర్య చేయాలి. మన విశ్వాసుల కుటుంబాల్లో పరిచర్య చేయాలి. ఎవరైతే పరిచర్య చేస్తూ దేవుడి పాదాల దగ్గర నమ్మకంగా ఉంటారో వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం అద్భుతంగా ఉంటుందండి. దేవుడికి మహిమ కలుగునుగాక. పరిచర్య చేయడం చిన్నతనం అనుకుంటారు చాలామంది. నా గురించి మీకు ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు వచ్చి మైక్ పట్టుకుని నిలబడుతున్నాను మీ ముందు. కానీ నా సంఘంలో నేను పరిచారకురాలని, ఇప్పటికీ కూడా పరిచారకురాలని. నేను ఎలాంటి పరిచర్య చేస్తానో మీకు మళ్ళీ చెప్తున్నాను. సంఘంలో ఎవరన్నా మందిరం తుడవడానికి రాకపోతే నేను తుడుస్తాను. చైర్స్ సరిగ్గా లేకపోతే నేను సర్దుతాను. మా పాస్టర్ గారు వాళ్ళకి ప్రతి ఆదివారం ఉదయాన్నే నేను టిఫిన్లు పెట్టి వాళ్ళందరూ తిని, పిల్లలు కూడా వచ్చి తిని వెళ్ళిపోయి వాళ్ళ పేట్లు కూడా నేను కడుగుతాను. నేను అది అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వాళ్ళకి చేస్తే నా దేవుడికి చేసినట్టే. నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తారు. ఈ దినాన్ని నేను నిలబడ్డానంటే పరిచర్య. మనం తగ్గించుకుని పరిచర్య చేయాలి. ఈ మందిరం ఎవరిది? మనందరిది కదండి. ఎక్కడన్నా ఒక బూజు కనబడినా కూడా మనం ఏం చేయాలో తెలుసు, వెంటనే క్లీన్ చేసేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మందిరములో దేవుడు నివాసం చేస్తారు. మనం ఇక్కడికి వచ్చి మొరపెట్టే ప్రార్థన ఆయన ఆలకించి మనకు ఉత్తరం ఇస్తారు దేవుడు. చూడండి, సొలొమోను ప్రార్థన చేస్తాడు. మందిరం కట్టేకి ఏమంటాడంటే సొలొమోను, ప్రభువా ఈ మందిరంలోకి వచ్చి ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో వాళ్ళ మనవులు ఆలకించి వాళ్ళకి సహాయం చేయండి ప్రభువా, వాళ్ళకి ఉత్తరం ఇవ్వండి ప్రభువా అని చెప్పి సొలొమోను ప్రార్థన చేస్తాడు. మనకి దేవుడు అలాంటి కృప ఇచ్చారు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసే కృప ఇచ్చారు మనకి. ఈ దినాన్న మందిరాలు లేక చెట్ల కింద ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మందిరాలు లేక, ప్రార్థించుకోవడానికి మైకులు లేక వాళ్ళ స్వరాలనెత్తి ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుడు మనకి మైక్ ఇచ్చారు, కుర్చీలు ఇచ్చారు, మంచి ఫ్యాన్లు ఇచ్చారు, మంచి మందిరం ఇచ్చారు. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆ దినాల్లో యెహోషువ ప్రజలు నడిపించే దినాల్లో వాళ్ళకి ఏమీ లేవండి. ఈ యొక్క అవసరం ఏమీ లేవుమాట. మనకున్నంత ఇప్పుడున్నంత సమృద్ధి కానీ ఇప్పుడున్నంత అవకాశం కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు లేదు. అరణ్యంలో చీకట్లో నడిచినప్పుడు పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉండి వాళ్ళని నడిపించారు. వాళ్ళకి ఏది తెలియదు తెలుసా అండి. ఎటు వెళ్ళమంటే దేవుడు వెలుగేటు వస్తే అదే వెళ్ళిపోరాళ్ళు. ఆ వెలుగు ఆగిపోయిందంటే ఎన్ని దినాలైనా సరే అరణ్యంలో అలా ఉండిపోయేవారు. మళ్ళీ దేవుడు మేఘం కనిపించినా, దేవుడు వెలుగు కనిపించినా అప్పుడు మళ్ళీ బయలుదేరేవారన్నమాట. కానీ మనకు అలా లేదు. దేవుడు మనకు అన్నీ సమకూర్చారు, మనకు అన్ని వసతులు ఇచ్చారు, మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి కుటుంబాలు ఇచ్చారు, అన్న వస్త్రాలు ఇస్తున్నారు, మనల్ని పోషిస్తున్నారు. మనం ఏం చేయాలో తెలుసా? నిలకడగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మనం ఎవరమైతే మన దాసుడి దగ్గర ఉంటామో, దైవజనుల దగ్గర ఉంటామో, దైవజనులకి నమ్మకంగా ఉండాలి. ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మనం చెయ్యి వెయ్యాలి. మన సమయము, మన ధనము, ప్రతి విషయంలో కూడా దైవజనుడికి చెయ్యి వెయ్యాలి. మీరు చాలా మంచోళ్ళు. ఎందుకు చెప్తానంటే మీరు ముందుంటారు.
నేను చూస్తున్నాను మిమ్మల్ని, మీరు సహాయం చేస్తారు, ధన సహాయం చేస్తారు, పని చేస్తారు, కష్టపడతారు, దాసుడికి మీరు సహకారులుగా ఉన్నారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నానండి. చాలా దగ్గరలా సహాయం చేయరు. సేవకులు ఏదన్నా మీటింగ్ పెట్టారంటే పట్టించుకోరు కొన్ని దగ్గరలా, కానీ మీరు అలా లేరు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. యెహోషువతో దేవుడు అంటున్నారు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. చూడండి, వీళ్ళకి ఒక సమస్య వచ్చి పడింది. మోషే కాలంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులోంచి తీసుకొచ్చాక వాళ్ళకి ఏది అడ్డం ఉంది? ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. ఎర్ర సముద్రం దాటి వాళ్ళు వెళ్ళాలి, ఎందుకంటే వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వచ్చేస్తుంది. ఎర్ర సముద్రం దాటాలి. అప్పుడు మోషే దేవుణ్ణి అడిగాడు. అడిగితే దేవుడు అన్నారు, నువ్వు అక్కడ నిలబడి కర్రతో కొట్టు, నేను చూసుకుంటానన్నారు. కర్రతో కొట్టంగానే ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా విడిపోయింది. అందులోంచి ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడిచి వెళ్ళిపోయారు. అయితే యెహోషువ కాలంలో ఏది అడ్డంగా ఉందంటే యోర్దాను నది అడ్డంగా ఉంది. ఈ యోర్దానును వీళ్ళు దాటాలి. అది చూసే భయపడుతున్నాడు యెహోషువ. ఈ ప్రజలను చూస్తున్నాడు, ఈ యోర్దాను నదిని చూస్తున్నాడు, వెనకాల శత్రువులను చూస్తున్నాడు. ఎందుకంటే శత్రువులు చాలామంది ఉన్నారు, వచ్చేస్తున్నారు. ఎలా దాటించాలి ప్రజల్ని, ఆ యోర్దాన్ని ఎలా దాటాలి అని ఆలోచన చేస్తూ భయపడుతుంటే దేవుడు మాట్లాడుతున్నారంట. గుర్తు తెచ్చుకో, మోషేకి నేను తోడై ఉండలేదా? మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తోడై ఉండలేదా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది నేను కదా? ఇశ్రాయేలు ప్రజలు నీ జనాంగాన్ని అంతటిని అందులోంచి నడిపించింది నేను కదా? ఈ యోర్దాను కూడా నువ్వు అక్కడ నిలబడు, నేను చేస్తానన్నారంట. అప్పుడు ఏం చేశారో తెలుసండి, మందసము పట్టుకుని యాజకులు యోర్దాను దగ్గరికి రాగానే యోర్దాను నదిలో యాజకులు ఇలా అడుగు పెట్టగానే యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది. హల్లెలూయా! ఎంత అద్భుతం చూడండి. ఏమండి, సముద్రం ఎక్కడన్నా పాయలు అవుతుందా? నేను చాలాసార్లు దేవుడి విషయంలో అనుమానపడ్డాను తెలుసా. సముద్రాన్ని ఎలా పాయలు చేసేసారు దేవుడు అనుకుని దాన్ని నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడితే, దేవుడికి అసాధ్యమైంది ఏముంది? ఒకళ్ళ ప్రాణం పెట్టాలన్నా, ఒకళ్ళ ప్రాణం ఏది చెయ్యాలన్నా కూడా దేవుడే చేయాలి. ఒక మనిషిని భూమి మీద ఉంచాలన్నా, భూమి మీద నుంచి తొలగించాలన్నా కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన బాగు చేయాలన్నా, మన ఇల్లు కట్టాలన్నా, మన స్థితిని మార్చాలన్నా కూడా ఎవరు చేస్తారు? మన దేవుడు చేస్తారు. అలాంటి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేరా? అప్పుడు అనిపించిందా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు మాత్రమే కాదు, ఆశ్చర్య కార్యాలు కూడా నువ్వు చెయ్యగలిగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు అని చెప్పాను నేను దేవుడికి. యెహోషువకు అలాగ మాట్లాడారంట. కిందకు వస్తువులకు చూడండి, ఇంకొక మాట చూపిస్తాను మీకు. జనులందరూ కూడానండి ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య 6 నేలను స్థిరముగా నిలిచిరి. ప్రజలందరూ కూడా ఎక్కడ నిలిచారు? యోర్దాను మధ్యలో నిలిచారు. 6 నేల మీద నిలిచారు. అంటే సంఘం ఎక్కడ నిలబడాలి? ఏ పరిస్థితుల్లో నిలబడాలి? ఎక్కడుండాలి? మందిరములో నిలబడాలి. దైవజనుడు వెనకాల నిలబడాలి. దైవజనుడికి ఆపద వచ్చిందంటే నాకు వచ్చింది అనుకోవాలి. మనం సంఘంలో ఎవరికన్నా ఆపద వచ్చిందంటే నాకు వచ్చింది అనుకోవాలి. ఎవరి కాళ్ళే. మన సహోదరికి ఆపద వచ్చిందనుకో, మాకే వచ్చింది. అయ్యో మా సేవకులకి మా దైవజనుడికి ఆపద వచ్చిందంటే మాకు వచ్చింది. దైవజనుడికి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవుడికి చేసినట్టు. ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది భూమి మీదకి. మనం ఎప్పుడు కూడా నమ్మకస్తులుగా ఉండాలి దేవుడికి. దాసుడి దగ్గర కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. సేవకులు ఎవరి కోసం ప్రయాసపడతారు? మీకోసమే ప్రయాసపడతారు. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు భక్తిలో ఎదగాలి, దేవుడు రాకడొస్తే సంఘం ఎత్తబడాలి, కుటుంబాలు బాగు చేయబడాలని దైవజనుడికే భారం ఉంటుందండి. ఒక వ్యక్తికి కూడా, ఒక మనిషికి కానీ ఎవరికి కానీ అంత భారం ఉండదు. కానీ మీ ఆత్మలకు కాపలా కాసే సేవకుడికి ఎక్కువ భారం ఉంటుంది. అందుకే యెహోషువ భయపడుతున్నాడు అన్నమాట. నాయకత్వం అంటే చిన్న విషయం కాదు. ఒకవేళ ఈ ఆత్మల్లో ఏదన్నా ఒక ఆత్మకి ఏమన్నా అయ్యిందంటే దేవుళ్ళు లెక్క ఎవరిని అడుగుతారు? దైవజనుడినే అడుగుతారు. నువ్వు సరిగ్గా నడిపించలేదు ఎందుకు అని అడుగుతారు దేవుడు. అందుకనే భయపడుతున్నాడు అన్నమాట. దేవుడు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉంటాను, ఎల్లు నువ్వు అని అన్నారు. విన్నాడా లేదండి? వెంటనే లోబడ్డాడు. భయపడ్డాడు కానీ దృఢత్వం వచ్చింది, ఒక నిశ్చయత వచ్చింది. దేవుడు మాట ఇచ్చారంటే
తప్పని దేవుడు. నా నాయకుడైన మోషేకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు నాకు కూడా తోడుగా ఉండి నడిపిస్తారని నమ్మకం వచ్చి ఏం చేశాడో తెలుసా అండి? నడిపించాడు ఇశ్రాయేలు ప్రజలను ముందుండి. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంత తెలివైన వాళ్ళో తెలుసా అండి? తన చులకనగా చూశారు, యెహోషువను చులకనగా చూశారు. అంటే మోషేకున్నంత జ్ఞానము లేదు, మోషేకున్నంత విధేయత లేదు అనుకుని తన్ని చులకనగా చూశారంట. అందుకనే దేవుడు ఏం చేశారో తెలుసా? నీ ఉనికిని వీళ్ళకి ముందు పెడతాను, నువ్వు నాయకత్వం చేయగలదు అని వీళ్ళకి రుజువు చేస్తానని చెప్పి యోర్దానుకు ముందుకు తీసుకెళ్లారు. యోర్దాని నది దగ్గరికి తీసుకెళ్ళి యోర్దానుని ఏకరాశిగా నిలిపి యెహోషువ కూడా నాయకత్వానికి పనికొచ్చే వ్యక్తి అని ఇశ్రాయేలు ప్రజల ముందు నిలబెట్టారు దేవుడు. ఆ నిలబెట్టిన తర్వాత వాళ్ళు యెహోషువకు లోబడ్డారండి. అంతదాకా వాళ్ళు లోబడలేదు, మాట వినలేదు. అంతదాకాని యెహోషువ మీద తిరగబడ్డారు. ఎప్పుడైతే యోర్దాను నది అక్కడ ఏకరాశిగా నిలిచిందో యెహోషువకు దేవుడు తోడై ఉన్నారని గ్రహించి అప్పుడు లోబడ్డారు. అప్పుడు దేవుడు మాట విన్నారు, అప్పుడు యెహోషువ మాట విన్నారు, అప్పుడు ముందుకు సాగుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ఇంత జనాంగం వెళ్ళినా కూడా ఇందులో నుంచి 2 వ్యక్తులే తన కుటుంబాలతో కానాను దేశం వెళ్ళారు. ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబు. ఎందుకనంటే చివరి వరకు నిలబడ్డారు. అందుకే దేవుడు మొదట్లోనే అన్నారు, నువ్వు ఇటు తొలక్కో అటు తొలక్కో, నువ్వు నిబ్బరంగా నిలబడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు అనుమానం ఎక్కడ రానివ్వకో, నేను ఇస్తానన్నది ఇస్తానంటే ఇచ్చే దేవుడు నేను, నువ్వెక్కడ అసహనం చూపించుకో, నేను నడిపిస్తాను నిన్ను, ఆ కానాను దేశం వెళ్ళే వరకు నీకు తోడుగా ఉంటాను నేనని చెప్పారు దేవుడు. అలాగే తోడుగా ఉన్నారు. చివరికి కానాను దేశంలో అడుగు పెట్టే వరకు కూడా యెహోషువకి దేవుడు తోడుగానే ఉన్నారు. ఇప్పుడు ఆత్మీయమైన విషయం చెప్తున్నాను. కానాను దేశం అంటే పరలోకం. ఆ పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద చాలా ఇబ్బందులు పడాలి, ఈ భూమి మీద చాలా శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, బాధ వస్తుంది. మనకి వ్యతిరేకులు లెగుస్తారు, మన ఇంటి నుంచి మనకి వ్యతిరేకులు లెగుస్తారు, మన పక్క నుంచి ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి వ్యతిరేకులు లెగుస్తారు. ఎంతమంది లెగిసినా నువ్వెవరిని నమ్ముకున్నావో, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నావో, ఎవరి మీద ఆనుకొని ఉన్నావో ఆయన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. చివరి వరకు, అంతం వరకు, మరణమైన రాకడైనా అప్పటి వరకు స్ట్రాంగ్గా ఆయన్ని పట్టుకుని ఉంటే పరలోక రాజ్యం మనదే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది పరలోకం వెళ్ళాలి నేనని? మనందరికీ ఆశే కదా. మరి దేవుడిని గట్టిగా పట్టుకుని ఉండాలి మనందరం. ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి దుఃఖము కలిగినా, ఎవరు మన మీదకి వచ్చి పడినా, ఏ శత్రువు వచ్చినా, ఏ శోధన వచ్చినా సరే ఒక్కటే ఆశ ఉండాలి, నేను నమ్మున దేవుడు నమ్మదగినవాడు, నమ్మకస్తుడు, న్యాయవంతుడు, న్యాయము నెరవేర్చే దేవుడు, మాట ఇస్తే తప్పని దేవుడు నా దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడునన్నారు ఆయన. మనం అడగాలి దేవుణ్ణి. మన దేవుడి దగ్గరికి వచ్చి, చిన్నపిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఎలా అడుగుతారు ఏం కావాలని, అలాగ మనం మన దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీటితో అడగాలి. కొన్నిసార్లు మనకి అనుమానం వస్తుంది, కొన్నిసార్లు మన హృదయం కలవర పెడతా ఉంటుంది. ఇది నా జీవితంలో జరుగుతుందా, ఇది నేను కోరుకున్నాను నాకు వస్తుందా, లేకపోతే ఇది నేను ఆశించాను నాకు దొరుకుతుందా అని మనకి అనుమానం వస్తూ ఉంటుంది. అదే యెహోషువతో అంటున్నారు, నువ్వు అనుమానం కాదు, నువ్వు అసహనం కాదు, అధైర్యపడకో, నువ్వు అటు ఇటు తొలక్కో. యెహోషువకి చెప్తున్న దేవుడు ఈ దినాన్న మనకి చెప్తున్నారండి, అటు ఇటు తొలగకండి. మీరు ఎక్కడ పునాది వేయబడ్డారో, ఎక్కడున్నారో అక్కడే స్థిరంగా ఉండండి, నేను మీ జీవితాల్లో కార్యం చేస్తానని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఒక సమస్య మీ ముందుంది, ఒక అవసరత మీ ముందుంది కదా. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవసరత ఉంది. మన ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక శ్రమ, ఒక అవసరత ఉంది. ఎక్కడ నిలబడాలి? దేవుడు సన్నిధిలో నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి, వాక్య ధ్యానంలో నిలబడాలి. చూడండి, ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా వాక్యం ధ్యానం చేయాలండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన వాక్యము 2 ఉంటేనే విశ్వాసి నిలకడగా నిలబడగలడు, ధైర్యంగా నిలబడగలడు. ప్రార్థన నుండి వాక్యం లేకుండా, వాక్యం ఉండి ప్రార్థన లేకుండా ఉంటే అనుమానం వస్తుంది, ఖచ్చితంగా అనుమానం వస్తుంది. సాతానుగాడు ఏం చేస్తాడంటే, ఒక దాంట్లోనే ఉన్నామనుకోండి, వాడు వాక్యం ద్వారా కొడతాడు. యేసుప్రభు వారు 40 దినాలు ఉపవాసం చేసి
వస్తుంటే వాడు ఏం చేశాడో తెలుసండి, వచ్చి 3 ప్రశ్నలు లేవనెత్తాడు ఆయనకి. ఆయనకు వాక్యం తెలియదండి, ఆయన సర్వ సృష్టికర్త. వాక్యాన్ని పెట్టి ఎత్తి పెట్టి వాడిని రివర్స్ కొడితే పారిపోయాడు ఆయన దగ్గర నుంచి. మనం వాక్యాన్ని కూడా పట్టుకోవాలి, వాక్యం ధ్యానం చేయాలి. దేవుడు బోల్డని వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలను గుర్తు చేసుకుంటూ, ఆ వాగ్దానాలను ఎత్తిపడుతూ, మనకున్న సమస్యల్లో ప్రభువా నువ్వు ఇలా చేస్తానన్నావు, అనారోగ్యం ఉందా తండ్రి, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉందయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి. మనం ఇంట్లో భర్త మారలేదా, బిడ్డలు మారలేదా, దేవా అడిగితే నువ్వు ఇస్తానన్నావు, ఇదిగో నా భర్త నా బిడ్డను నాకు దయచేయి ప్రభువా, వాళ్ళని విడిపించు. మనం చెయ్యాలి ప్రార్థన. ప్రార్థన మనం చేస్తూనే ఉండాలి. దేవుడు కార్యం చేసుకుంటారు, అది ఆయన ఇష్టం. మనం ప్రేయర్ చేయడం వరకు మన వంతు, కార్యం చేయడం ఆయన వంతు. చూడండి, పౌలు ఒక దగ్గర ఒక మాట అంటాడు రోమాపత్రికలో, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరిని గూర్చొస్తుంది? దేవుడిని గూర్చిన మాట వల్ల కలుగుతుంది కదండి. వాక్యం వినడం వల్ల మాత్రమే కాదు, వాక్యం చదవడం వలన కూడా మనకి విశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ వాక్యం హృదయం తాకినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, హృదయంలో ధైర్యం వచ్చేస్తుంది, నిబ్బరం వచ్చేస్తుంది. నా దేవుడు నాకు పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు కాబట్టి నేను స్థిరంగా నిలబడతానని ఒక ధైర్యం మన హృదయంలో వస్తుంది. అలాగ మనం జీవించాలి, అలాగ మనం బ్రతకాలి. దేవుడు వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ నిబ్బరంగా నిలకడగా మన మందిరంలో ఉండాలి. పరిచర్య చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వెనకడుగు వేయొద్దండి. పరిచర్య వల్ల ఎంత ఆశీర్వాదమో తెలుసా, ఎంత దీవెనో తెలుసా. ఒక పరిచారకుడు యెహోషువ, కానీ ఇశ్రాయేలు ప్రజలకి మోషే తర్వాత నాయకుడయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా అలాగే ఉండాలి. దేవుడి యందు భయభక్తులు కలిగి మనం అలాగ జీవించాలి. దేవుడు ప్రతి పనిలో మనం నమ్మకస్తులుగా ఉండి భయభక్తులు కలిగి ఉండాలని మరి దేవుడు పెరటి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనందరి జీవితాల్లో ఫలించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. దయగల దేవా, కృపగల తండ్రి మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి ఇదిగో నాయన సేవకులను మీరు నిలబెట్టుకుని మీరు మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. అయ్యా మరి ఇదిగో నాయన మరి నాయన తండ్రి నాయన ఇగో మోషే గారితో మీరు మాట్లాడున్నారు తండ్రి. నాయన ఇగో నిబ్రం కలిగి నడుచుకోమన్నావు తండ్రి. అయ్యా భయపడొద్దన్నావు తండ్రి. ప్రభు ఇదిగో నాయన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడున్నారు తండ్రి. ఎవరు ఏ సమస్యల కొరకు అయితే భయపడుతున్నారో ప్రభు అయ్యా మీరు ఉండి తండ్రి ప్రతి బిడ్డకి నాయన ధైర్యం ఇచ్చి నడిపించండి నాయన. ప్రతి బిడ్డని బలపరచండి నాయన, సేవకులను బలపరచండి నాయన. అయ్యా తండ్రి నాయన సేవకులు మరి ఎన్నో సమస్యలు ఉన్నారు ప్రభా, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి తండ్రి అయ్యా సేవకులను బలపరిచి నడిపించండి, మీ ఆత్మతో నింపు నడిపించండి. వచ్చిన బిడ్డలందరూ కూడా అనేక సమస్యలతో ఉన్నారు ప్రభా. అయ్యా మీ ఆత్మతో నింపి నాయన ప్రతి బిడ్డనే బలపరిచిన ఆయన మీ ఆలోచనతో జ్ఞానంతో నడిపించు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీరే ముందుండి నడిపించండి నాయన. ఎవరు ఏ సమస్యలతో ఆ సమస్యల నుండి విడిపించిన ఆయన సాక్ష్యం చెప్పునుకున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా. అయ్యా మరి ఆ బిడ్డలకి మరి ఏ సమస్య వచ్చిందో సమస్త మెరుగున దేవుడు తండ్రి. అయ్యా ఎస్తేరి చెప్పిన సాక్ష్యంలో కూడా మీరుండి అయ్యా శత్రువులు మిత్రులుగా చేయదేవా, శత్రువులు మిత్రులుగా చేయతండి. ఆయనతో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడి సమాధానం పరిచిన ఆయన ఆ బిడ్డకు రావాల్సిన వస్తువులు కూడా ఇవ్వడానికి సహాయం చేయండి. కృప చూపండి నాయన. బిడ్డ ఎంతో కష్టపడుతుంది తండ్రి. తల్లిదండ్రులు కూడా మరి లేరు, ఆదరించే వాళ్ళు లేరు, నీవు తప్ప ఎవరూ లేరు తండ్రి. ప్రభువా ఆ బిడ్డకి నీవు ఉండి ప్రభువా అయ్యా నీవు కృప చూపు. తన భర్తలో కూడా మీరుండండి. తన భర్తను నాయన వ్యసనాల నుండి విడిపించి ఆయన హృదయాన్ని కడగండి ప్రభువా. అయ్యా మీ శిలువ రక్తంలో కడిగి మీ ఆత్మతో నింపండి నాయన. అయ్యా మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయ ప్రభువా. ఆ బిడ్డకు వచ్చిన ప్రతి సమస్య నుండి విడిపించు నాయన. ఈ రాత్రే ప్రభువా ఎవరైతే నాయన మరి నాయన వ్యతిరేకంగా తిరిగారో వాళ్ళతో మాట్లాడి ఆ బిడ్డ వస్తువులు ఆ బిడ్డకి ఇచ్చేలా సహాయం చేయ ప్రభువా. యోధా గోత్రపు సమూహం అయిన దేవుడు తండ్రి ప్రభువా ఆయన గద్దించు ప్రభువా, గద్దించు ప్రభువా. శత్రువును మిత్రుడుగా చేయదేవా మీకు వందనాలు తండ్రి.
అయ్యా మరి లాజరస్ గారు కూడా ఎంతో మంచి దర్శనాలు ఇస్తున్నారు ప్రభా. అయ్యా మరి ఆయన దర్శనాలు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఎవరికి ఏ శోధన రాకుండా కాసి కాపాడు తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డలందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి తండ్రి మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వాక్యాంశరమైన జీవితాలు మాకు దయచే ప్రభా. మీ సన్నిధిలో బలపరచు నాయన. అయ్యా మీ కృపలో దీవించి ఆశీర్వదించమని దయతో తండ్రి చిన్న ప్రార్థన దేవా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని. అయ్యా నన్ను కూడా తండ్రి మరిగో తండ్రి కుడి జబ్బ ఎంతో నొప్పితో బాధపడుతున్నాను అయ్యా, నన్ను కూడా స్వస్థపరిచి అయ్యా మీరు ఎక్కల చాటు భద్రపరచుకోమని. అయ్యా మీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యపరుడు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నీ అద్భుత కార్యాలు తండ్రి నాయన, నువ్వు చేసిన కార్యాలు తండ్రి కంటికి కనిపించో, చెవులకి వినిపించో తండ్రి, హృదయానికి అంత చిక్కి తండ్రి నాయన. మీకు ఎన్నో వందనాలు తండ్రి నాయన. తల్లిల మీద బిడ్డలు అలిగినట్టు నీ మీద మేము అలుగున్నామేమో తండ్రి, నిన్ను చిన్నపుచ్చుకున్న మేము మాట్లాడుకున్నామేమో తండ్రి నాయన. నీ ప్రేమకు దూరంగా బ్రతుకుతున్నాయేమో తండ్రి నాయన. మీరు మా చెయ్యి విడవని తండ్రి నాయన వేస్తాయ. కన్న తల్లిదండ్రులు ఇటుసేరేమో తండ్రి నాయన. మీరు ఎడవని ఎడబాయినని వాగ్దానం సెలవిచ్చావు తండ్రి నాయన వేస్తాయ. మీకు వేలాది వందనాలు తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ ఇదిగో తండ్రి ఎక్కడ ఒక్కరిద్దరు ముగ్గురుగా ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నావు తండ్రి. అనేకులను కూడుకొని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. ప్రతి బిడ్డని అవసరతో తీర్చండి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరతో వచ్చిందో తండ్రి నాయన. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి ఏ ఇరుకులు ఉన్నాయో తండ్రి. మనుషులు వేలం చేస్తారు ప్రభా, ఎదురుగా మాట్లాడతాం ప్రభా, వెనక చెప్పుకుంటారు ప్రభా మాటలు. నువ్వు ఆదర్చే దేవుడు తండ్రి, బాధలు తీర్చే దేవుడు తండ్రి నాయన వేస్తాయ్యా. ఏ ఒక్కళ్ళు బాగుంటే చూడలేం ప్రభా, కష్టాలుంటే వేలం చేస్తారు తండ్రి నాయన. నువ్వైతే వాదార్చే దేవుడు ప్రభా. ఏ బిడ్డ ఏ కష్టాలను ఆదరించే దేవుడు తండ్రి నాయన. ఇదిగో తండ్రి సాక్ష్యం చెప్పుకున్న బిడ్డను మీరు ముట్టండి నాయన. ఆ బిడ్డ ఎంతో కష్టపడుతుంది తండ్రి, యవనస్త్రాలకు ఉన్నప్పుడు నుండి కష్టపడుతుంది ప్రభా నాయన. మీరు ముట్టండి ప్రభా. ఎంతో కష్టపడి బలపరుచుకుంది తండ్రి నాయన. సమకూర్చుకున్న దాని భర్తను మార్చండి ప్రభా. మీరు కడగండి నాయన, భర్త హృదయాన్ని కడగండి తండ్రి. నీ గాయపడ్డ హస్తాలతో ముట్టండి నాయన. యేసయ్యా మీ గాయపడ్డ హస్తాలు మాకు స్వస్థత అన్నావు. నీ అమూల్యమైన రక్తంలో కడితే మేము పరిశుద్ధులు అన్నావు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి నాయన. మీకు అసాధ్యం అనేది ఏమీ లేదు ప్రభా. ప్రతి బిడ్డని మీరు ముట్టండి నాయన. మా సేవకులను ముట్టండి తండ్రి నాయన. మా సేవకులు అనేక చోట తండ్రి నాయన ఎన్నో చేసేస్తున్నారు ప్రభా నాయన. తండ్రి ప్రభా నాయన ఆయన ఇంకా బహుబలంగా వాడుకోండి ప్రభా. మా సేవకురాలను కూడా మీరు ముట్టండి నాయన. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయన. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రభా నాయన. యేసయ్యా ఇచ్చిన నలుగురు బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన. యవనస్తులను ముట్టండి నాయన. నాయన వివాహం కావాల్సిన బిడ్డలకి వివాహం జరిపించండి ప్రభా నాయన. నేనైతే ఏ పరిపూర్ణత నాలో లేదు ప్రభా, ఎందుకు పనికిరాని దాని తండ్రి. ఈరోజు ఈ సన్నిధిలో నేను నిలబడిని ప్రార్థన చేసే భాగ్యం నాకు కలగజేసినందుకు మీకు వందనాలు తండ్రి నాయన. మీకు కోట్లాది వందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చలేం ప్రభా నాయన. యేసయ్య నీ పాద ధూళితో సమానం నా బ్రతుకు తండ్రి. యేసయ్య మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను ఎందుకు పనికిరానప్పుడు తండ్రి నన్ను పిలుచుకున్నావు ప్రభా. ఇదిగో తండ్రి నా బిడ్డడికి వివాహం చేయమని అడుగుతున్నాను ప్రభా. నా బిడ్డ అప్పుల నుంచి ఇడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆ పసిబిడ్డలను రక్షించమని అడుగుతున్నావు తండ్రి. విగ్రహార్థంతో మునిగిపోతున్నారు ప్రభా బిడ్డలు, వారిని మార్చండి ప్రభా. మీరు మార్చి మాట్లాడండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. నాకు కూడా ఆరోగ్యాన్ని కుదుటపరచండి ప్రభా నాయన. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా ప్రార్థనలో తప్పులుంటే మన్నించండి ప్రభా. నాకు ప్రార్థన రాదు తండ్రి, మీరు నేర్పించండి. నేను బద్ధకస్తురాలుగా ఉంటున్నాను ప్రభా, నాలో మార్చండి ప్రభా నాయన. మీ సన్నిధికి రాట నాకు సహాయం చేసి నడిపించమని యేసు నామాన్ని బట్టి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము నాయన. నా తండ్రి పాటల్లో నీ మెల్లని స్వరం వినిపించేవు తండ్రి. ఆరాధనలో ప్రభా నీ పరిశుద్ధ ఆత్మన ప్రభా నీ బిడ్డలందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు 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 ఆయన.
నా తండ్రి ఇదిగో నీ బిడ్డలో ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభా దేవా ఇరిగి నలిగిన హృదయంతో ప్రభా దేవా నీ సన్నిధిలో అంగలారుస్తున్నారు, రోధిస్తున్నారు, ప్రాళాపిస్తున్నారు నాయన. వారు ఏ సమీక్షలతో వచ్చారో నీ వెరుగున్న దేవుడు, చూస్తున్న దేవుడు ప్రభా. దేవా నీ బిడ్డలు నాయన నా తండ్రి వారిలో ఉండే ప్రతి భారాన్ని మీరు తొలగించండి ప్రభా. ఇదిగో నాయన ఎస్తేరు నాయన నా తండ్రి దేవా తన భర్తకి మంచి మారు మనసు దయచేయండి, రక్షణ అనుభూతి దయచేయండి ప్రభా నా తండ్రి. ఇదిగో ప్రభా దేవా నా తండ్రి తన వస్తువులు నాయనా నా తండ్రి ఏ రోగంలో నాయనా నా తండ్రి వారి పేరు మీద పెట్టుకున్నారని చెప్పింది తండ్రి. దేవా బిడ్డ కన్నీళ్లు నాయనా లాక్ష్యముగా మార్చే దేవుడు నాయనా. దేవా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి, నీ చిత్తానికి అప్పగిస్తున్నాం తండ్రి. దేవా నా తండ్రి నీ బిడ్డ మరలా నాయనా నీ సన్నిధిలో సాక్ష్యము నాయనా చెప్పుకుండే కృపణ దయచేయండి. నీకు మహిమ రాగలటుకు ఘనత రాగలటుకు సాయం చేయండి ప్రభా. అలాగనే నాయనా ఇదిగో ప్రభా రత్న గారి నాయనా నా తండ్రి చాలా బలహీనంగా ఉన్నదని చెప్పి నా తండ్రి విన్నాము నాయన. ఆ బిడ్డకి నాయన ఇంకనూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి, నెమ్మది అనుగ్రహించండి నా తండ్రి. తన కుమారుడు వివాహం కోసం చెప్తుంది తండ్రి. బిడ్డని జ్ఞాపం చేసుకొని దేవా నా తండ్రి తగిన సమయంలో దేవా నా తండ్రి కుమారుడికి వివాహం జరిపించండి నా తండ్రి. ఇదిగోనైనా నీ బిడ్డను నాయనా నా తండ్రి నిలబెట్టుకొని ప్రభా అద్భుత రీతిగా నాయనా నా తండ్రి మోసే తర్వాత నాయన యెహోషువను నాయన నిలబెట్టుకొని ప్రభా నా తండ్రి కానానులో ప్రభా నా తండ్రి ప్రవేశించేటకు నాయన నా తండ్రి 40 లక్షల సైన్యాన్ని ప్రభా నా తండ్రి యెహోషువ ద్వారా నువ్వు నడిపించేవు తండ్రి. గొప్ప దేవుడా నా తండ్రి యెహోషువను నిలబెట్టుకొని ప్రభా నా తండ్రి జరగవలసే కార్యక్రమం అంతా నీవు నడిపించేవు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన. ఈ తరములో నాయన దేవా నా తండ్రి మాలో ఉండి ప్రభా అద్భుత కార్యాలు సూచక్రియలు చేయమని దేవా నీ పాదాల దగ్గర మొరపెడుతున్నాము నాయన, అజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. దేవా నీకు వందనాలు నాయన. మేము వెళ్ళే స్థలాల్లో ప్రభా అద్భుత కార్యాలు సూచక్రియలు చేయండి ప్రభా. నీకు మహిమ రాగలటుకు ఘనత రాగలటుకు సాయం చేయమని నాయన నా తండ్రి. ఇదిగో దర్శనం ద్వారా ప్రభా దేవా కుమారుణ్ణి నాయన నా తండ్రి సింహాద్రి తన పేరు. ఆ కుమారుణ్ణి నాయన దుష్టుడు తరుముతున్నాడు ప్రభా. దేవా దుష్టుడు చేతికి అంకకుండగా ప్రభా ఆ బిడ్డని నీ కవిగిట్లో దాయండి అయా. నీ రెక్కలేని భద్రపరిచి స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా కుటుంబాన్ని దేవా నా తండ్రి ఆ కుమారుణ్ణి పెట్టి ఆ కుటుంబం అందరినీ ప్రభా దేవా నా తండ్రి ఎంతో వేదన ఎంతో దుఃఖము నాయనా. గొప్ప దేవుడా నా తండ్రి యవన కుమారుడు ప్రభా అలా జరగకుండగా ప్రభా ఆ కుటుంబంలో అద్భుత కార్యము సూచక్రియ చేయండి. నీకు మహిమ రాగలటుకు ఘనత రాగలటుకు సాయం చేయమని దీనుడును అలుపుడును అయోధ్యుడైన నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను, ఆమేన్.